హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నాశనం చేసేశారండి, ధ్వంసం చేసేశారు. కాబట్టి గోండాల మాదిరిగా వ్యవహరించి మొత్తం దారుణంగా ఎక్కడెక్కడ అద్దాల బద్దలు కొట్టేశారు అండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేశారు. అలాగే లోపల ఉన్న దేవుళ్ళ పటాలని నాశనం చేసేశారు. ఇలా ఒకటి కాదు ఇద్దరికి గాయాలు అయ్యాయి ఏంటి. అలాగే ఇంకా ఆ ప్లేస్లో ఏదుంటే దాన్ని ఫర్నిచర్ని అయితే కనుక మొత్తం చిందరవందర చేసేసి ధ్వంసం చేసేసారు ఫర్నిచర్ని అంతా కూడా. కాబట్టి అంటే బండరాళ్ళతోటి చేతికి ఏది దొరికితే దాంతో బండరాళ్ళతోటి కూడా దాడి చేసి మొత్తం ధ్వంసం చేసేసారు. ఇంత ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటి? ఆ వీడియో ఏముంది? ఆ వీడియో ఖచ్చితంగా నేను ఇక్కడ ప్లే చేస్తాను. నేను మాట్లాడటం ఆపేసైనా ఆ వీడియో ప్లే చేస్తాను. ఇంతగా ఆ వీడియోలో ఏముందని అంత కోపం రావడానికి, మాట్లాడకూడని మాటలు ఏమున్నాయని అంత కోపం రావడానికి? కాబట్టి అసలు ఏం మాట్లాడుంటారో అనేది మీకు అర్థం కావట్లేదు. నాకు కూడా అసలు అంత దారుణమైన వ్యాఖ్యలు ఏమున్నాయో నాకు అర్థం కాదు. నేను చూసా, ఆ వీడియో నేను చూశాను. కాకపోతే ఒకటండి, ఎలా అంటే ఇది నాగరికమా అనాగరికమా అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు అలా ధ్వంసం చేసేస్తే ఏమవుతుంది? అక్కడ మాట్లాడిన మాటలే ఉన్నాయి. అసలు అంత ఒకవేళ ఏదైనా వల్గర్ లాంగ్వేజ్ వాడారా, లేకపోతే అబ్యూజివ్ వాయిస్ ఏమైనా ఉన్నాయా ఆ వీడియోలో? ఆ వీడియో నేను మీకు ప్లే చేస్తాను ఖచ్చితంగా, విందురుగానే ఆయన ఏం మాట్లాడాడు అనేది. కాబట్టి ఎవరో కాదు, దీపికా భర్త గారు వేణురెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దీపికా భర్త గారు వేణురెడ్డి గారు చేసినటువంటి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకి అంత కోపం వచ్చిందా అనేది నాకు అర్థం కాదు. ఫస్ట్ అయితే వాస్తవం ఏంటో తెలియాలి. ఆ షాకింగ్ వీడియో మీరు చూదురు కానీ ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరవుతుంది. నిజాలేంటో అందరికీ తెలుస్తాయి, వాస్తవాలేంటో తెలుస్తాయి. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఒకసారి కట్ చేయి, ఆ వీడియో పెడతాను. ఆ వీడియో చూడండి ఒకసారి. 20 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇదొక్కసారి ఆలోచన. హిందూ ప్రజలందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎవరో కూర్చుంటాడో, మనం ఈ బానిస బతుకుతున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించండి. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం. మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. విన్నారుగా వీడియో, దాంట్లో ఏం మాట్లాడారు? కాకపోతే అతను అడిగిందల్లా ఒకటే. ఆ ప్రాంత ప్రజల్ని అడుగుతుంది ఏంటంటే, ఆ గ్రామ ప్రజల్ని, ఆ నియోజకవర్గ ప్రజలు అడుగుతుంది ఏంటంటే, 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం బానిసలుగా బ్రతుకుతున్నాం. కాబట్టి ఎక్కడో ఎవడో హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి? మనకు మనం పరిపాలించుకోలేమా? కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, ఏం చేస్తానో ఎలా చేస్తానో చూద్దురు కానీ అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. దానికి వాళ్ళ కోపం వచ్చిందంట. కోపం వచ్చి మొత్తం ఎలా దోషం చేశారు చూడండి. ఇక్కడ పెడతారు ఫోటో. ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా, దాన్ని కూడా మొత్తం వదలలేదు వాళ్ళు. అలాగే ఫర్నిచర్ని కూడా అసలు దేన్ని వదల్లా. కాబట్టి ఎంత దారుణంగా అంటే మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే, వాళ్ళ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతను మాట్లాడుతున్నాడు, తడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు ధ్వంసం చేసేయచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు, కానీ అధికారం మాది వస్తుంది నెక్స్ట్, వచ్చినప్పుడు ఉంటుంది మీకు పరిస్థితి అన్నట్టుగా మాట్లాడతారు. ఏది ఏమైనా ఇది ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునే సాంప్రదాయంగా మాత్రం ఉండకూడదండి నన్ను అడిగితే. ఎందుకంటే దీంట్లో ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునే సాంప్రదాయంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, నాయకులు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అతను అన్న వ్యాఖ్యల్లో అంత దారుణమైన వ్యాఖ్యలు అయితే నాకేం కనపడలా. వాస్తవంగా అయితే కనుక బాలకృష్ణ గారు హిందూపురంలో అయితే ఉండరు, అది వాస్తవంగా. ఆయన ఉండేది హైదరాబాద్లో కనుక ఆ మాటలే అతను వేరేగా చెప్పాడు. అంతే తర హైదరాబాద్లో ఉంటున్న ఆయన ఎక్కడికి వచ్చి పరిపాలించడం ఏంటి, ఉన్న ఊరోడిని మమ్మల్ని చూడండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. దీంట్లో అంత తప్పులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి అని నాకు అర్థం కాల. కాకపోతే ఇంకోటి ఏంటంటే, సర్లే ఇప్పుడు ఎవరా వెర్షన్ వాళ్ళకి అర్థమవుతుంది అనుకో. కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎలాంటివి ఎన్ని దాడులు చేసినా సరే పోరాటం ఆగదు, ఖచ్చితంగా మేము చెప్తాం అని అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అయితే కనుక క్షమించరా అనేది నాకు అనిపించింది. ఓకేనా? చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.